హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో వేసవిలో ఒంటికి చలవ చేసి తిన్నా కొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం దద్దోజనం చేసి చూపించబోతున్నానండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. గంటలు గడిచినా గట్టి పడకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం కూడా లావుగా ఉన్న సగ్గుబియ్యమే తీసుకోవాలి. సగ్గుబియ్యంని గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి 1 కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పుల వాటర్ వేసుకుని 4-5 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత సగ్గుబియ్యం పూర్తిగా నానిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం పట్టుకుని నలిపినట్లయితే మెత్తగా అయిపోతే బాగా నానిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 1 కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కొలతలు కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఎన్ని గంటలైనా దద్దోజనం గట్టిపడకుండా ఉంటుంది. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే సగ్గుబియ్యం బాగా స్టిక్కీగా అయిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం ఆల్రెడీ బాగా నానిపోయాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 4 to 5 మినిట్స్లోనే బాగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూడడానికి ఒక సగ్గుబియ్యంని పట్టుకుని చూసినట్లయితే ట్రాన్స్పరెంట్గా, సాఫ్ట్గా, జెల్లీలాగా అయిపోయినట్లయితే సగ్గుబియ్యం ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ గిన్నెని పక్కన పెట్టుకుని సగ్గుబియ్యం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారపెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సగ్గుబియ్యం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల కమ్మటి పెరుగుని తీసుకోవాలి. ఆ పెరుగుని మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ సాఫ్ట్గా చిలకరించుకోవాలి. ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఆ పెరుగులోనికి చల్లారిపోయిన సగ్గుబియ్యంని వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకుని పెరుగులో ఆ సగ్గుబియ్యం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వాటిని సగం వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో 1 ఇంచ్ అల్లంని తురిమి వేసుకోవాలి. ఇష్టమున్నవారు ముక్కలుగా కూడా చేసుకుని వేసుకోవచ్చు. అల్లం తురుము కూడా కొంచెం వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. తాలింపు అస్సలు మాడకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా 1 by 1 వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. దానిలోనే 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకుని వేయించుకోవాలి. ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి కలిపి వేయించుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు మరికొంచెం ఎండుమిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ లేకపోతే మిరియాల పొడిని కానీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తాలింపు అంతటిని పెరుగు, సగ్గుబియ్యం కలిపిన మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దద్దోజనం రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని చూడండి, 1కి 2 కప్పులు ఖచ్చితంగా తింటారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.